సరెండర్ కాదు, బండి భగీరథని అరెస్ట్ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కేసులో ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రభుత్వ చర్యల్లో ఎక్కడ లోపం ఉందో చెప్పాలని బీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నించారు. ఇక విపక్షాలు చేస్తున్న విమర్శలకి కౌంటర్ ఇచ్చారు సీఎం. మా పోలీస్ సిబ్బంది చెప్పిందే నేను నమ్ముతాను, అతన్ని అరెస్టు చేసినాము. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెక్షను మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. మేము కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినా నోటీస్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణను ఎదుర్కోమని. ఈరోజు ఫోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కూడా ఇంటికి వెళ్ళి పోలీసులు నోటీస్ ఇచ్చిండ్రు. వాళ్ళు కొంత సమయం పెట్టిండ్రు వస్తామని. దాని తర్వాత సర్టిఫికెట్ అమ్మాయి మైనర్ ఆఫ్ మేజర్ అని ప్రభుత్వ రికార్డ్స్ మేము సేకరించినాము. ఆ అమ్మాయి ఏజ్ ఎంత అనేది ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చే అథారిటీనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నా ఐఓనా? ఆ అమ్మాయి మైనర్ అని నిర్ధారించుకొని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్లకు దిగింది. కోర్టు కూడా మమ్మల్ని తప్పు పట్టలేదు. సో ఇవన్నిటి నేపథ్యంలో ఇది చాలా సున్నితమైన సమస్యను సున్నితంగా పరిష్కరించినాం. ఎక్కడైనా సెక్షన్స్లలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే అరెస్ట్లో లోపం ఉందా, రిమాండ్లో లోపం ఉందా, కోర్టులో మా వాదనలో ఏమైనా లోపం ఉందా? ఎక్కడ లోపం ఉంది చెప్పండి. ఒక్కటే కేటీఆర్కు బండి సంజయ్కి ఏదో పంచాయతీ ఉంది, ఆ పంచాయతీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్యోగం పోయింది కాబట్టి ఉద్యోగం లేక గాలికి తిరుగుతా నేనే విచారణ అధికారిని అని ఆయన ఇంకా భ్రమలాల్లో ఉన్నట్టున్నాడు. ఆయన తీసేసిన తహసీల్దార్, ఆయనకి ఇది అర్థమైతలేదు. ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది? వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడానికి? రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు, ఎన్నికల్లో ఓడించు. ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించినామని ఈ శాడిజం ఏంది? వాళ్ళ ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని పోలీసుల మీద కాల్పులు చేసి దొరికిండు. ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ ఏడబడుకున్నాడు, ఏ బొక్కలు పండుకుండు? ఎందుకో పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు వాళ్ళను. ఒక మైనర్ గర్ల్కి అన్యాయం జరిగితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడ పడుకుండు? ఏడ నిద్రపోతుండు? బయటకు వచ్చి మాట్లాడడానికి ఒకవేళ శక్తి లేకపోయినా ప్రెస్ నోట్ అన్న రిలీజ్ చేయాలి కదా. పార్టీ మీటింగ్లో పక్క పార్టీ వాడు వస్తేనో జగిత్యాల పోయేస్తాడు. కానీ ఇంత మేజర్ ఇన్సిడెంట్ రాష్ట్రంలో జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి పోయిండు? స్పందించాడా? ఆయనకు బాధ్యత లేదా? ప్రతిదీ రాజకీయ కోణంలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఉన్నంతసేపు ధరలు పెంచలేదు, ఈరోజు ఉన్న పలంగా ఎవ్రీడే పెట్రోలియం ధరలు పెంచుతున్నాడు. అంటే వారికి యుద్ధమైన ప్రజల యొక్క సమస్యలైనా రాజకీయ కోణంలోనే వారు చూస్తారు. మేము కార్మికుల కోణం చూస్తాం కాబట్టి ఈరోజు కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈరోజు ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నాము.